బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిఆర్సీ ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫ్లాట్లోని సిలిండర్ కూడా పేలటంతో పెద్ద ఎత్తున అగ్ని కీలకలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ఇప్పటికే చూసుకుంటే బిఆర్సీ ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ప్రమాదంలో ఎవరికైనా గాయాలవటం కానీ ప్రాణ నష్టం కానీ జరగటం అయిందా? ప్రమాదానికి గల కారణాలేంటి సుజాత? పుప్పాలగూడ బిఆర్సీ ఎదురుగా ఉన్నటువంటి గోల్డెన్ ఓరియల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురి అయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదనే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ పెళ్లడం వల్ల మాత్రమే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు, అపార్ట్మెంట్స్ ఉన్నాయో మధ్యలో ఈ గోడౌన్ ఉండడం వల్ల ఎప్పటికైనా సరే ప్రమాదకరం. అదేవిధంగా హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్మించారు. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. తరచూ ఇబ్బంది పలుసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారో ఆ బిల్డర్లపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కొంతమేరకు ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే అటు అధికారులు అదేవిధంగా పోలీసులు అక్కడ చేరుకొని ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఆ బిల్డింగ్ నిర్మాణం అనేది జరిగింది అంటున్నారు. ఫైర్ ఇంజన్ కూడా వెళ్లే ప్లేస్ లేదు అక్కడ అని కూడా చెప్పడం చూస్తున్నాం మనం. మరి మంటల్ని ఏ విధంగా అదుపులోకి చేస్తున్నారు ఫైర్ సిబ్బంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అదంతా కూడా కమర్షియల్ జోన్ కాదు, రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ కట్టడం వల్ల కొంత మేరకు ఆ మంటలు ఆపే టైంలో ఇబ్బంది అవుతుంది. అయితే కనీసము ఫైర్ ఇంజిన్ వెళ్లే స్పేస్ కూడా లేకపోవడంతో పక్క అపార్ట్మెంట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రీన్ మీద విజువల్స్ చాలా క్లియర్ గా చూడొచ్చు. తక్కువ స్పేస్ ఉండడం వల్ల వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా ఒకటి ఏదైతే కమర్షియల్ జోన్ కాకపోయినా అక్కడ కమర్షియల్ గా కట్టడం ఒక తప్ప అయితే నిబంధనలు ఏదైతే కనీసము ఫైర్ సేఫ్టీ కానీ వీటన్నిటి కూడా ప్రికాషన్ పాటించకుండా ఇష్టానుసారంగా కట్టడం పట్ల స్థానికులు అయితే మాత్రము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఓకే, ఆ మంటలు కానీ ఇంకా ఎక్కువ వ్యాపించి టైంకి ఫైర్ ఇంజిన్ కానీ రాకపోతే అపార్ట్మెంట్ వాసుల్లోకి ఆ మంటలు వెళ్ళేవి, అందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళం, ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది అని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రత్న రైట్ సుజాత, హెచ్ఎండిఏకి అనుమతులకు విరుద్ధంగా ఈ నిర్మాణం అనేది చేపట్టారు అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్న క్రమంలో మరి హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకొని ఉంది దీనికి సంబంధించి? ఖచ్చితంగా రత్న, హెచ్ఎండిఏ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుందనే చెప్పాలి. ఏదైతే రెసిడెన్షియల్ జోన్ ఉందో అందులో కమర్షియల్ గా కట్టారు కాబట్టి ఫిర్యాదులు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఘటన జరగడం, ఇవన్నిటినీ కూడా ఫిర్యాదులు అందుకున్నటువంటి హెచ్ఎండిఏ ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి అటు స్థానికులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడ ఉండి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా అందరినీ కూడా బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఫైర్ జరిగినటువంటి సమయంలో లోపల ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ నుంచి దాన్ని తొలగిస్తాం, దాంతో పాటు నిర్మాణం చేసింది ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అటు హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ సుజాత.